రీసెంట్గా బీసీసీఐ రిలీజ్ చేసిన సెంట్రల్ కాంటాక్ట్లో మొత్తంగా 30 మంది ప్లేయర్స్ని కూడిన లిస్ట్ని విడుదల చేశారు. టీమిండియాకి ఎంతో కాలంగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ పేరు లేకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు అని న్యూస్ స్ప్రెడ్ చేశారు. బట్ బీసీసీఐ అఫీషియల్గా ఏమీ చెప్పలేదు. ఎన్సీఐ మాత్రం అయ్యర్ ఫిట్గా ఉన్నాడని చెప్పింది. ఫిట్గా ఉన్న ప్లేయర్స్ రంజీ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయినా అయ్యర్ రంజీ ట్రోఫీని స్కిప్ చేయడంతో పాటు కేకేఆర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతన్ని సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తప్పించారు. నిజానికి అయ్యర్ స్కిప్ చేసింది ఒక మ్యాచే. త్వరలో ముంబై రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. దాంట్లో అయ్యర్ ఆడతాడని ముంబై టీం అనౌన్స్ చేసిన తర్వాత బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రిలీజ్ చేసింది. అయినా కూడా అయ్యర్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసింది. ఏదేమైనా అయ్యర్కి ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది. హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్కి మాత్రం గట్టిగా వార్న్ చేసి డొమెస్టిక్ వైట్ బాల్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చారు. సేమ్ అలాగే అయ్యర్ కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇర్ఫాన్ పఠాన్ లాంటి ప్లేయర్లు కూడా అయ్యర్ని తప్పించడం కరెక్ట్ కాదని అంటున్నారు. ప్లేయర్స్ అందరినీ ఈక్వల్గా చూడాలని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.